ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఇప్పుడైతే మన వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. వెళ్ళే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో నేను మీకు షేర్ చేయబోయే స్పెషల్స్ ఏంటి అంటే చికెన్ కర్రీ, అలాగే మా అన్నయ్య కోసం బటర్ వేసి కాల్చిన చపాతీ, ఇంకా ఆరోగ్యానికి ఎంతో మంచిదైన ఉప్మా రవ్వ జావా, దాంతోపాటు పచ్చిరొయ్యలు వంకాయ కర్రీ అయితే షేర్ చేస్తాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ బ్లాగ్. వండడానికి ఉల్లిపాయలు ఇంకా చికెన్ అయితే వేపించుకున్న తర్వాత దాంట్లో పసుపు, ఉప్పు, కారం అయితే యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఛానల్లో అయితే ఇప్పటికే చాలాసార్లు చికెన్ కర్రీ అప్లోడ్ చేసాం కాబట్టి నేనైతే ఫుల్గా ఏమీ తీయలేదండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత సరిపడినంత వాటర్ అయితే యాడ్ చేసుకొని కొంచెంసేపు అయితే మరగనివ్వాలి. ఆ తర్వాత ఇలా మెరుగుతున్నప్పుడు కొంచెం చికెన్ మసాలా యాడ్ చేసుకుని కొంచెంసేపు ఆగిన తర్వాత స్టవ్ కట్టేస్తే చాలా బాగుంది చికెన్ కర్రీ రెడీ. సో నెక్స్ట్ రెసిపీ వచ్చేసి వంకాయ ఇంకా పచ్చిరొయ్యల కూర అయితే చూపిస్తాను. అయితే చాలా బాగుంటుంది. సో ఫస్ట్ అయితే రొయ్యలను అయితే తీసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్లో రొయ్యలు ఫ్రై చేసుకుని దాంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, వంకాయలు యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. కొంచెంసేపు మగ్గిన తర్వాత దీంట్లో ఉప్పు, కారం, పసుపు అయితే యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత దీంట్లో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుని ఇంకా కొంచెం చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. ఆగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తే ఎంతో రుచికరమైన వంకాయ పచ్చిరొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోతుంది. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఉప్మా రవ్వ జావ అండి. ఇది మామూలుగా మనం జావ కాసుకుంటాం కదా, అలాగే దీన్ని కూడా కాసుకోవాలి. వల్ల అయితే మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. దీంట్లో పెరుగు యాడ్ చేసుకుని తాగితే చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అలాగే ఈరోజు ఫస్ట్ టైం బటర్తో చపాతీ అయితే కాల్చాం, సూపర్గా కుదిరింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.